అభయ టీవీకి స్వాగతం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రేపు అంటే 22వ తారీఖు హిందువుల అందరి శతాబ్దాల కోరిక. మనందరం ఏదైతే రాముడు నడయాడిన భూమి, ఇది రాముడి యొక్క దేశం, మనందరం రాముని వారసులం అని భావిస్తాము. అటువంటి రాముడి యొక్క జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని రేపు శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రాముడి యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇది నిజంగా మనందరం కూడా చాలా ఆనందిస్తున్న విషయం, అదేవిధంగా ఎంతో గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే కొంతమంది ముష్కరుల చేతిలో కొన్ని శతాబ్దాల క్రితం ఆ మందిరానికి ఏదైతే అవమానం జరిగిందో ఆ అవమానాన్ని ఇన్నాళ్ళు మనందరం భరిస్తూ వచ్చాం. ఈరోజు దేశం తలెత్తుకునేలాగా, గర్వపడేలాగా, యావత్ హిందువులు గర్వించేలాగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి మనందరినీ కూడా రాముల వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రామభక్తులం, హిందువులమైన మనందరం కూడా రేపు ఆ సమయంలో మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వీక్షించాలి. అందరికీ అయోధ్య వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మనందరం కూడా ఎక్కడికక్కడ తెనాల్లో కూడా 4-5 చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మన ఇంట్లో టీవీల్లో కానీ ఆ కార్యక్రమాన్ని వీక్షించాలి. రేపు సాయంత్రం అందరం కూడా మన పూజా మందిరంలో ఒక 2 దీపాలు, ఇంటి బయట 2 దీపాలు, బయట తులసి కోట దగ్గర ఒక దీపం, ఇట్లా 5 దీపాలు వెలిగించి నిజమైన దీపావళిలాగా మనందరం కూడా దీన్ని జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా హిందువులందరూ కూడా ఆనందిస్తున్నందుకు ఈ సందర్భంగా హిందువులందరి తరపున మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా యోగి గారికి, మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై శ్రీరామ్.